అందరికీ నమస్తే, నేను మీ గణేష్ యాదవ్. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక విషయం అయితే చెప్తాను. చాలా మంది అయితే గణపతి పండుగ వస్తుంది కాబట్టి చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. గణపతిని చాలా అంటే చాలా పూజిస్తారు కదా. సో పూజించిన తర్వాతకి గణపతి పరిస్థితి ఇట్లుంటుంది మన హైదరాబాద్లో మాత్రము. సో ఇక్కడ ఊసిరి కదా, మనకు చాలా మంది అయితే పైసా కోసం అయితే మన గణపతులు అయితే రెడీ చేసి అమ్ముతారు. సో అందరూ చాలా మంది బిజినెస్ అయితే చేస్తారు గణేశుడి మీద. అయితే ఈ గణేశుడు సేల్ కాకపోతే ఇట్లా రోడ్ల మీద అయితే వేసి పెడతారు. సో ఒక్కసారి ఊసిరి కదా ఇక్కడ ఎంత చెత్త ఉందో. మొత్తం అయితే మన గణపతిని అయితే ఈ విధంగా అయితే చేసేస్తారు మన హైదరాబాద్లో మాత్రము. ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మీరు నిమజ్జనం చేయరు, ఎందుకంటే ఈ విధంగా మాత్రం అస్సలు చేయకూరి. సో కర్మ అనేది రిటర్న్స్ అవుతుంది, పక్కా చెప్తున్నాను. ఈ విధంగా మాత్రం చేస్తే సంవత్సరం నుంచి చూస్తున్నాను నేను, ఈ గణపతి మాత్రం ఇట్లనే ఉన్నాడు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ మన రామంతపూర్ వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి నేను ప్రతిరోజు వెళ్తా. ఈ రోడ్కి వెళ్ళేటప్పుడు వల్ల నాకు ఈ గణేశుడే కనిపిస్తాడు. సో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అందరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు మన గణపతి పండుగ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ అయితే మీరు ఓలా బిజినెస్ చేసి అమ్ముతున్న గణపతులు కానీ నిమజ్జనం అయితే ఏరి మిగిలిన గణేశులు లేదంటే తక్కువ రేట్ కన్నా అమ్ముర్రి. సో ప్రతి ఒక్కరు అయితే నిమజ్జనం కూడా లీలలోనే ఏరి ఎన్నో చెత్త ప్లేస్లు అలా చేస్తే చాలా అంటే చాలా తప్పు. మనం ఎంత పూజిస్తాం కదా గణపతిని. ప్రతి ఒక్కరికైతే ఈ విషయం అయితే చెప్తున్నాను. సో అందరూ అయితే గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను.